భారత్పై 25% సుంకాలు విధిస్తూ ట్రంప్ పేల్చిన బాంబు తీవ్ర ప్రభావం చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత దౌత్య నీతి వైఫల్యానికి ఇది నిదర్శనమని కాంగ్రెస్ మండిపడింది. భారత రైతులు, ఎంఎస్ఎంఈ సెక్టార్ ప్రయోజనాలు కాపాడడానికి అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది కేంద్రం. భారత్ బెస్ట్ ఫ్రెండ్ అంటూనే హ్యాండ్ ఇచ్చాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. భారత్పై 25% సుంకాలు విధిస్తున్నట్టుగా ప్రకటించారు ట్రంప్. అంతేకాకుండా పెనాల్టీ కూడా విధించినట్టుగా ప్రకటించారు. భారత్లో టారిఫ్స్ చాలా ఎక్కువని, భారత్తో వ్యాపారం చేయడం చాలా కష్టమన్నారు. ఆగస్టు 1 నుంచి అమల్లోకి కొత్త సుంకాలు వస్తాయని ప్రకటించారు. రష్యాతో భారత్ స్నేహంపై తీవ్రంగా మండిపడ్డారు ట్రంప్. రష్యా నుంచి చాలా తక్కువ ధరకు ముడి చమురును భారత్ దిగుమతి చేసుకుంటుందన్నారు. రష్యాపై తాము ఆంక్షలు విధిస్తే భారత్ పుతిన్ కు స్నేహహస్తం అందిస్తుందన్నారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి తాను చాలా ప్రయత్నాలు చేస్తున్నట్టు వెల్లడించారు. అంతేకాకుండా రష్యా నుంచి భారత్ భారీగా ఆయుధాలను కొనుగోలు చేస్తుందన్నారు. భారత్ ముమ్మాటికి అమెరికాకు మిత్రదేశమే అన్నారు ట్రంప్. కాకపోతే సుంకాలు ఎక్కువగా ఉండడంతో పరిమితి స్థాయిలో వ్యాపారం చేస్తున్నట్టు ప్రకటించారు. భారత్ సహా పలు దేశాలపై ప్రతీకార సుంకాలు ప్రకటించిన ట్రంప్ ఆగస్టు 1ని డెడ్ లైన్ గా విధించారు. వీటికి సంబంధించి ఏప్రిల్లోనే ప్రకటన చేసినప్పటికీ చర్చల కోసం సుంకాల అమలుకు గడువు ఇచ్చారు. భారత విదేశాంగ విధానం విఫలమైందనడానికి ఇది నిదర్శనమని కాంగ్రెస్ విమర్శించింది. ఆప్తమిత్రుడని అనుకుంటే ట్రంప్ చేసిన మోసానికి మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది. सबका मतलब ये है कि इसका सबसे बुरा प्रभाव हमारी इकोनॉमी पर, हमारे एक्सपोर्ट्स पर, हमारे प्रोडक्शन पर और इन टर्न हमारी जॉब्स पर, हमारी नौकरियों पर पड़ने वाला है. थोड़े से एग्जाम्पल के साथ अगर मैं आपको बताऊं तो जैसे कि हम फार्मास्यूटिकल जो दवाइयां बनती हैं वो एक्सपोर्ट करते हैं यूएस. अब 25% टैरिफ लगेगा, वो महंगी हो जाएंगी यूएस में, तो डिमांड कम होगी तो ये कंपनियां उत्पादन भी कम करेंगी. अगर उत्पादन और प्रोडक्शन यहाँ पे कम करती हैं तो कम लोगों को नौकरी पे रखेंगी, लोगों की नौकरियां जाएंगी, कम लोगों को फ्रेश हायर किया जाएगा. तो इसका बहुत बड़ा एक कुचक्र है और उसका बड़ा भयावह परिणाम होने वाला है. ये दो चीजों का सूचक है. ये सूचक है हमारी बिल्कुल विफल ध्वस्त विदेश नीति का. और एक सवाल आज सबके मन में उठता है कि मोदी जी बिना इनवाइट के लपके हुए ट्रंप जी से मिलने गए थे, उसका क्या फायदा हुआ? देश का हित कहाँ है? देश के लिए आपने क्या किया? आपने हाउडी मोदी, नमस्ते ट्रंप, अब की बार ट्रंप सरकार, सब तरह के नारे लगा डाले. ట్రంప్ విధించిన సుంకాలపై కేంద్రం స్పందించింది. రైతులను, ఎంఎస్ఎంఈ సెక్టార్ను కాపాడడానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని స్పష్టం చేసింది. భారత ప్రయోజనాలను కాపాడడానికి తగిన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపింది.